ఆస్ట్రో సెంటర్ ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. కేవలం 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. పండిత్ రమణాచారి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఫోన్ నెంబర్ 9113881062. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అక్టోబర్ 14న శనివారం రోజు మహాలయ అమావాస్య రాబోతుంది. ఆ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇలా 76 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని పండితులు చెప్తున్నారు. శనివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానికి శని అమావాస్యని అంటారు. అయితే శనివారం అమావాస్య రావడం చాలా విశేషం. దీనినే శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది శనిదేవుడికి ఇష్టమైన రోజు. నవగ్రహాలలో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుడు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. అయితే శనివారం అమావాస్య తిథి నాడు శనిదేవుడు జన్మించాడని నమ్ముతూ ఉంటారు. అందువల్ల శనివారం నాడు యాదృచ్ఛికంగా అమావాస్య తిథి వచ్చినట్లయితే ఆ రోజు శనిదేవుని ఆరాధించడం మంచిదని శాస్త్రాల్లో పేర్కొన్నారు. చలికి సంబంధించిన అనేక బాధలు, సమస్యలను కూడా ఈ సమయంలో దూరం చేసేందుకు పరిహారాలు చేస్తారు. అయితే శని అమావాస్య కేవలం ఏడాదికి 2 సార్లు మాత్రమే వస్తుంది. కొన్నిసార్లు అయితే శని అమావాస్య యోగం ఏడాదికి ఒక్కసారి కూడా రాకపోవచ్చు. ఈరోజు శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లభిస్తుంది. ఈరోజు శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు సూర్యుడు కనిపిస్తాడు. అందుకే దీనికి కంకణాకార సూర్యగ్రహణం అని కూడా పేరు. భారత కాలమాన ప్రకారం అక్టోబర్ 14వ తేదీన రాత్రి 8:34 నుంచి ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15వ తేదీ ఉదయం 2:25 వరకు ఈ గ్రహణం ఉంటుంది. సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కానీ రాత్రి సమయంలో మనకి సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడం లేదు కనుక ఈ సూర్యగ్రహణం మనకి కనిపించదు. భారతదేశంలో ఈ గ్రహణం ఎక్కడా ఎవ్వరికీ కనిపించదు. ఇక మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కనుక గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ సందేహం ఉన్నవారు గ్రహణ నియమాలు పాటించినా తప్పులేదు. అయితే సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు. మరియు సూర్యగ్రహణం రోజు గోవుకు ఏమి తినిపించాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. గోమాతను మనం తల్లిగా భావిస్తాము. తల్లి చేసే మేలును మనకి కలిగిస్తుంది కనుక ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు. గోవు పాదముద్రలు పడిన స్థలం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకత గోమాత. భారతీయులకు అనాథ నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. నూతన గృహప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలు పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నిటికీ కూడా మూలం కామధేనువు.
అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు, ఆదిశేషులు తాడుగా మందర పర్వతాన్ని కర్రగా చేసుకొని క్షీరసాగరాన్ని వధించారు. అయితే కామధేనువు కూడా ఉద్భవించింది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశు సంపద వీటికి ఈ కామధేనువే ఆధారమని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. మరికొన్ని పురాణ గాథల్లో ఇంట్లో ఉంటాయి. మరికొన్ని పురాణ గాథల్లో గౌతము వద్ద ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి గ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతకి పూజించడం వల్ల ముక్కోటి దేవతలు కూడా పూజించినంత ఫలితం వస్తుంది. అంతేకాదు, ఈరోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలు తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు సూర్యగ్రహణం రోజు ఏమి తినిపించాలి అంటే అమావాస్య మరియు గ్రహణం రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. ఆ మంచి మార్గంలో నడవచ్చనమాట. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉన్నవారు గోమాతలకు నానబెట్టిన పచ్చశనగలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతకి నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయపప్పును పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసమే విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినప్పిండి, బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారి అయినా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నతి పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలు తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలు పెట్టాలి. మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బరులను పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాబట్టి మీకు ఉన్న సమస్యలను బట్టి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకి ఈ ఆహార పదార్థాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.